మండలం నరసాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30న మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు కరణం వెంకోబారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం ఉంటుందన్నారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఉత్తర ద్వారంలో కొలువుంచి పూజలు నిర్వహించిన అనంతరం 4 గంటలకు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. సత్యజ్ఞాన సుఖస్వరూపమవలం క్షీరాబ్ధిమధ్యే స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనాం భూషా సహద్రోజ్వలం రయక్షం చక్ర పినాకసభయవరాన్ బిభ్రాణమర్కాచవీం చిత్రీభూతపనింద్రమిందుధవలం శ్రీ లక్ష్మీ నృసింహం భజే. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా అలగడ్డ దళక రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందున ఈ నెల 30వ తారీఖున ప్రాతఃసంధ్య ఉదయం 3 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందున అభిషేక కార్యక్రమం, తదుపరి 5 గంటలకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి 50 మంది భక్తాదులందరూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినమున ఈ ఉత్తర ద్వారం గుండా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఇక్కడ ఇచ్చు తీర్థ ప్రసాదములు తీసుకొని భగవంతుని కృపకు పాత్రులగుదరని ఆలయ కమిటీ వారు కోరడమైనది. జయ జయ లక్ష్మీ నరసింహ వజ్రస్తంభజ నరసింహ.